tadikkitakatadum tadum tadikkitakatadum tadum dim tadikkitakatadum tadum tadikkitakatadum tadum dim tadikki. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైపోయింది ఒక వ్లాగ్ అప్లోడ్ చేసి నా ఛానల్లో. అండ్ చాలా చాలా హెక్టిక్ అండ్ ఫుల్ వర్క్ బిజీలో ఉన్నాను అనమాట. అండ్ వ్లాగింగ్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అన్నది అయితే ఈ వ్లాగ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది, చెప్తాను ఎందుకు చేయట్లేదు అన్నది. అండ్ మేమైతే ట్రివేంద్రం వెళ్తున్నాం ఇప్పుడు, నేను తనుష్. యాక్చువల్లీ మా వారితో కూడా మా వారు నేను తనుష్ కలిసి వెళ్దాం అనుకున్నాము. బట్ కానీ ఆయనకి రావడం కుదరదంటే మాకు మటుకు టికెట్స్ బుక్ చేయమన్నాం అనమాట. సో అట్లీస్ట్ నెక్స్ట్ డే రోజుకి అంటే మేము అప్పటికప్పుడు బుక్ చేసుకొని ఎప్పుడైనా సరే అలాగే వెళ్తాం. చాలా ప్రీ ప్లాన్ చాలా తక్కువ. సో మా వారిని అడిగితే రానన్నారు కాబట్టి అట్లీస్ట్ మాకు నెక్స్ట్ డేకి బుక్ చేయండి, మేము వెళ్ళిపోతాం అని చెప్తే తను అన్నారు మార్నింగ్ ఫ్లైట్స్ అనుకొని 6 o'clock 5 o'clock అంటే నైట్ అంటే నిద్ర ఉండదు, దాని బదులు నేను ఇప్పుడు చెక్ చేస్తాను, సో మీకు ఏమైనా టికెట్ ఉంటే నైట్ టికెట్ బుక్ చేసేస్తా అన్నారు. సో ఈవినింగ్ 5 o'clock కల్లా టికెట్స్ బుక్ చేయడం స్టార్ట్ చేసాము. 9:30 ఫ్లైట్ ఉందన్నమాట ఆ రోజు. సో 5:30 కల్లా టికెట్స్ బుక్ అయిపోగానే గప్ప లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అయితే 7:30 కల్లా ఎయిర్పోర్ట్లో ఉన్నాము. చాలా క్విక్గా రెడీ అయిపోయి వచ్చామన్నమాట. అండ్ ఆకలేస్తుంటే లాంజ్కి వచ్చాము. ఇక్కడ హ్యూజ్ రష్ ఉంది, హెవీ లైన్ ఉందన్నమాట లాంజ్ దగ్గర. సో మొత్తానికైతే లాంజ్లో టికెట్స్ దొరికాయి, తీసేసుకొని వెళ్ళి ఫుడ్ తిన్నాం. ఫుడ్ చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ అసలు ఫుడ్ బాగాలేదు ఎందుకు ఈసారి. అందుకే చెప్పా తెచ్చుకోవద్దని. అవునా, ఎందుకు తీసుకున్నావు మరి? అండ్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగా ఎక్స్పాండ్ చేశారండి. అండ్ గేట్స్ అన్నీ కూడా ఇప్పటికీ నేను 2-3 సార్లు ఫ్లైట్ జర్నీ చేశాను. చాలా కార్నర్కి ఇస్తున్నారనమాట. మనం ఎంట్రన్స్ ఎక్కడుందో అది మన ఇచ్చే గేట్లు అయితే ఎయిర్పోర్ట్కి ఇంకా లాస్ట్లో ఇస్తున్నారనమాట. చాలా దూరం నడవాల్సి వస్తుంది, హెక్టిక్ అయిపోతుంది అనమాట. అండ్ బగ్గీస్ అయితే అట్లీస్ట్ బగ్గీస్ పెట్టారు కాబట్టి మేమైతే బగ్గీ హెల్ప్ తోటి మాకు ఇచ్చిన గేట్ దాకా వచ్చాం. ఫస్ట్ లాంచ్ దాకా వెళ్ళాం, లాంజ్లో తినేసాం. నెక్స్ట్ అయితే దాని పక్కనే గేట్ ఉంది కాబట్టి హ్యాపీగా వచ్చేసాం. తీరా ఫ్లైట్ ఎక్కి ఒక 1/2 hour 45 minutes జర్నీ తర్వాత డ్యూ టు బ్యాడ్ వెదర్ వల్ల ఇదేంటి మన మొత్తం ఫ్లైట్ అంతా షేక్ అవుతుంది అనమాట. అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇలా ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ ఒక 5-6 years ముందు కొంచెం మా వారు ఉన్నారు, అప్పుడు ఇలాంటిది ఏదో ఫేస్ చేసినట్టుగా గుర్తుంది. బట్ ఇప్పుడైతే కొంచెం టెన్షన్ పడ్డాను, నేనైతే టెన్షన్ పడ్డాను కాస్త. బయట చూస్తే వెదర్ బాగానే ఉంది, మేబీ హెవీ విండ్ అనుకుంటా, విండ్ వల్ల అలా అయ్యిందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే వర్షం ఏమీ లేవు. అండ్ సిటీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఫ్లైట్లో నుంచి. ఫైనలీ అయితే రీచ్ టు తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో సేఫ్గా వచ్చామండి. కొంచెం టెన్షన్ వేసింది మధ్యలో, చెప్పాను కదా బ్యాడ్ వెదర్ వల్ల షేక్ అయిపోయింది ఫ్లైట్ అంతా అనేసి. ప్రనౌన్స్ చేయడం కష్టంగా ఉందా? తిరువనంతపురం. ప్లీజ్ తిరువనంతపురం. ఒకసారి గట్టి చెప్పా ప్లీజ్. ఏంటది? తిరువనంతపురం కదరా, తిరువనంతపురం రా. వర్షం లేదు. సో నెక్స్ట్ అయితే ఎయిర్పోర్ట్లోనే ట్యాక్సీ తీసుకున్నామండి. ఎందుకంటే ఆ టైంలో మేము అరౌండ్ 11:30కి స్టార్ట్ అయ్యాం కాబట్టి అక్కడ మేము క్యాబ్స్ అవన్నీ బుక్ చేసుకోవాలనుకోవట్లేదు. కొంచెం సేఫ్గా ఎయిర్పోర్ట్లోనే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాం. పక్కనే అపోలో ఉంది. కొన్ని అంటే కొంచెం ఎందుకో లెగ్స్ పెయిన్గా ఉన్నాయి నాకు విపరీతంగా. సో డోలో ట్యాబ్లెట్స్ అవి కొన్ని ఇంకేవో చిన్నవి క్రీమ్స్ ఏవో కావాలనుకుంటే అక్కడ అవైలబుల్ ఉన్నాయి నాకు కావాల్సినవి. సో అవన్నీ పక్కనే కొనుక్కొని ట్యాక్సీ బుక్ చేసుకున్నాం అనమాట. అదిగోండి మా ట్యాక్సీ డ్రైవర్ లగేజ్ తీసుకొని వెళ్తున్నారు. సో చాలా బాగా చక్కగా అంటే పక్కనే ఒక 10 minutesలో మేము రీచ్ అయిపోయాం అనమాట హోటల్కి. మా వారు టికెట్స్ బుక్ చేయంగానే నెక్స్ట్ బుక్ చేసింది హోటల్ అనమాట. ఈ హోటల్ వచ్చి ఓబై తామర తిరువనంతపురం. చాలా బాగుందండి హోటల్. అండ్ సర్వీస్
బ్రేక్ఫాస్ట్ ఎవ్రీథింగ్ రూమ్ అన్నీ చాలా 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 బాగున్నాయి. నీట్నెస్గా అంత బాగుందన్నమాట. సో ఇది వచ్చి ఫస్ట్ మీరు డోర్ ఓపెన్ చేయంగానే వాష్రూమ్ ఉందన్నమాట. అండ్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది, సర్వీస్ బాగుంది, చాలా నీట్గా ఉంది, ఎలాంటి స్మెల్ ఏది లేకుండా. ఆబ్వియస్లీ 5 స్టార్ హోటల్స్ బాగుంటాయి అనుకోండి, బట్ కొన్ని ఏరియాస్లో ఏంటంటే 5 స్టార్ హోటల్స్ కూడా బాగోవు, బట్ దిస్ వాస్ గుడ్ అనమాట. అండ్ మేమైతే హ్యాపీగా రీచ్ అయిపోయాక మా వారికి కాల్ చేసి చెప్పేసి మేము కూడా పడుకున్నాము. సో ఇది బీచ్ దగ్గరలో లేదు అండ్ రోడ్ వ్యూ వచ్చిందనమాట మాకు. అండ్ అయితే మాకు నిద్ర అయితే చాలా బాగా పట్టింది, ఎందుకంటే ఆల్రెడీ అలసిపోయాం కదా మేము. హడావిడిగా ప్యాక్ చేసుకొని రన్ చేసి వచ్చేసాం అనమాట. సో మార్నింగ్ అయితే లేచి తనుష్ని కూడా లేపుతున్నాను అనమాట, కొంచెం ప్యాంపర్ చేస్తున్నాను. ఎందుకంటే క్విక్గా లెగర్ కిడ్స్ హాలిడేస్ అంటే అసలే లెగర్ తనుష్ లేనన్నా క్విక్గా రెడీ అయ్యి మనం అలా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని. మార్నింగ్ తనుష్. గుడ్ మార్నింగ్. చెత్త వ్యూ ఇచ్చారు ఇక్కడ. ఇది బీచ్ రిసార్ట్ కాదు నాన్న, బట్ స్టిల్ బాగుంది కదా. అరే మనకి లుల్లు మాల్ ఉంది రో ఎక్కడ, విల్గో శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేసేసి అరిగేంత వరకు తిరిగేసి వద్దాం మాల్లో, ఓకేనా? మొత్తం చెట్లు ఉన్నాయి రో, ఇటంతా కొబ్బరి చెట్లు. కొబ్బరికాయ తీసుకున్నాం అయితే, కొబ్బరి తీసుకున్నాం, కొబ్బరి చెట్లు. కొబ్బరి ఏం కొబ్బరి? కొబ్బరి కొబ్బరి బోండా అంటారు. అదేంటి అది పొద్దున్నే నీ ట్యాప్ తగలయ్యా, ట్యాప్ ఇచ్చి నాన్న చేయి వద్దు నువ్వు, నాన్న హెడేక్గా ఉందంట నువ్వు అన్నీ చేస్తా. అయ్యి పడుకొని వెళ్ళిద్దాం, స్లీప్ పడుకొని వాళ్ళు. చలో బ్రష్ చేస్తే కింద బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం పదా, మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. సో బాత్రూంలో చూడండి ట్రేలో ఇవన్నీ చాలా చక్కగా నీట్గా అరేంజ్ చేసి బౌల్ అని ఇచ్చారు. కాకపోతే ఇక్కడ పేస్ట్ లేదు, మేము పేస్ట్ పెట్టుకోలేదు, ఏదో చిన్న ట్యాబ్లెట్ ఉందన్నమాట. ఆ ట్యాబ్లెట్ని మెల్ట్ చేసేసుకొని నోట్లోనే దాంతో బ్రష్ చేయాలన్నమాట. పడుకున్నావు రాత్రి బాగా హ్యాపీగా? చల్లగా వర్షం పడింది ఇక్కడ, కింద పూల్. థర్డ్ ఫ్లోర్ పూల్ బాల్కనీ అది ఓపెన్. నేను వెళ్తా ఒకసారి. వెళ్దాం అక్కడికి వెళ్దాం. కమ్ కమ్ కమ్. కార్డ్ పెట్టి వచ్చిందా? ఓకే. కార్డ్ లేకపోతే లిఫ్ట్ లో కూడా యాక్సెస్ లేదనమాట, కార్డ్ ఉండాలి కంపల్సరీ. చాలా హోటల్స్ అవుట్ ఇట్లా చాలా బాగుంది, అసలు అదిరిపోయింది. అవుట్ సైడ్ లేదు. సో మేమైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చామండి. బ్రేక్ఫాస్ట్ వాజ్ అమేజింగ్, చాలా బాగుంది. ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. అసలు ఇంత పొద్దున్నే ఎవరన్నా తినగలుగుతారు? అసలు మజ్జిగ కూడా ఉంచరండి. సో సమ్మర్ కాబట్టి మజ్జిగ కూడా పెట్టారు. శాండ్విచ్లు అని, మిల్క్ షేక్స్ అని, జ్యూసెస్ అని, వాట్ నాట్ సలాడ్స్ అని, కొన్ని ఎన్వివి కూడా ఉన్నాయి, అవి నేను చూపించట్లేదు. సమోసా ఇచ్చారండి ఈ పొద్దున్నే, క్యారెట్ హల్వా ఉంది. అండ్ ఇక్కడ కంపల్సరీ బనానాస్ ఉన్నాయండి. ఒకటేమో బనానీ ఉడకపెట్టింది, ఇంకోటి ఏంటో స్టీమ్ చేశారు బనానాని, ఇంకో బనానా కూడా ఉంది. డిఫరెంట్ బనానాస్ ఉన్నాయి, బట్ ఓకేగా అనిపించింది. నెక్స్ట్ ఇవన్నీ బ్రెడ్స్ అనమాట. సో ఫారినర్స్ ఎక్కువ బ్రెడ్స్ ప్రిఫర్ చేస్తారు కదా, అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫారినర్స్ ఉన్నారు మొత్తం అంతా తిరువనంతపురంలో అండ్ కన్యాకుమారిలో. సో తేప్లాస్ ఉన్నాయి. సో అన్నీ అంటే నార్త్ సౌత్ ఇంగ్లీష్ అలాగా అన్ని మిక్స్డ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ అయితే లైక్ మఫన్స్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి, అండ్ బ్లాక్ కాఫీ ఉంది, టీ, అండ్ మామూలుగా ఫిల్టర్ కాఫీ ఉంది, అండ్ బ్రూ కాఫీ ఉందన్నమాట. సో మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఫుల్ ఆన్ రిలాక్స్ మోడ్లో ఉన్నాం, నేను తనుష్. అండ్ తనుష్కి ఏంటంటే 1 month నుంచి అంటే ఈ ఫిబ్రవరి కంప్లీట్ మంత్ వాడికి బాగాలేదన్నమాట పాపం. అండ్ ఏమైందంటే వాడికి రైట్ నోస్లో అడినాయిడ్స్ ఫామ్ అయ్యి కంప్లీట్ నోస్ అంతా బ్లాక్ అయిపోయి నోస్ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది అనమాట. సో దానివల్ల ఏంటంటే వాడికి బ్రీతింగ్ చాలా ఇష్యూ అయ్యింది. సో చాలా సఫర్ అయ్యాడు. ఫస్ట్ ఫీవర్ వచ్చింది, ఆ ఫీవర్ వైరల్ ఫీవర్ అని చెప్పారు డాక్టరు. మేము వైరల్ ఫీవరే అనుకున్నాము, బట్ కానీ అది వైరల్ ఫీవర్ కాదు, హై ఫీవర్ వచ్చింది బికాజ్ ఆఫ్ దిస్ అనమాట. సో అది వచ్చిన ఒక 2-3 రోజుల తర్వాత ఈ ముక్కు బ్లాక్ అయిపోయి ముక్కు స్వెల్లింగ్ రావడము, తర్వాత అది స్టార్ట్ అయిన 2 రోజులకి ఇయర్ పెయిన్ రావడం,
ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఎమర్జెన్సీ కోసం అని నియర్ బై హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు జస్ట్ ఏమి చేశారంటే జస్ట్ మనకి ఫీవర్వి మెడిసిన్స్ ఇచ్చారనమాట. సో అవి తీసుకొని వాడుతున్నా ఇంకా తగ్గట్లేదు అనేసి మేము రెగ్యులర్గా చూపించుకునే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ బాదర్ షేక్ అని సన్ సిటీలో ఉంటారండి, ఆల్షిఫా హాస్పిటల్లో. వెరీ వెరీ జెన్యూన్ డాక్టర్, చాలా మంచి డాక్టర్ అనమాట. అసలు హెవీ డోసెస్ కానీ హెవీ యాంటీబయాటిక్స్ కానీ ఏవి ఇవ్వరు. మీరు వెళ్ళాక కూడా ఆయన అడుగుతారు యాంటీబయాటిక్ ఇచ్చి ఎన్ని రోజులైంది, దాన్ని బట్టి మీకు యాంటీబయాటిక్ ఇస్తారనమాట. 3 months 6 months 3 monthsలో మళ్ళీ రిపీటెడ్గా అయితే యాంటీబయాటిక్ ఇవ్వరండి, 6 months అయ్యాక ఇస్తారు అలా. సో ఆయన చెప్పారు అడినాయిడ్స్ ఫామ్ అయినట్టున్నాయండి, మనం ఎక్స్రే తీయించుకోవాలి, ఎక్స్రే తీస్తే మనకు తెలుస్తుంది అవి ఏ స్టేజ్లో ఉన్నాయనేది. లెవెల్ 4th క్రాస్ అయితే మటుకు కంపల్సరీగా సర్జరీ చెయ్యాలి అనేసి. సో ఫిబ్రవరి మొత్తం తనుష్తో ఉండడము, 20 to 25 days వాడు స్కూల్కి కూడా వెళ్ళలేదు, అంత సఫర్ అయి సిక్ అయ్యాడు. అండ్ వాడిని చూసుకుంటూ వాడితో ఉండి నేను సిక్ అయిపోయాను. ఆ పిల్లలు ఇంట్లో ఉంటే ఎంతైనా మనకి కొన్ని రోజులు బాగాలేనప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ కొంచెం వాళ్ళకి కొంచెం ఓపిక రాగానే కొంచెం ఎనర్జీ రాగానే మనల్ని విసికిరం మనల్ని సతాయించడం చేస్తూ ఉంటారు. సో అలా నాకు ఒక పక్క ఇంటీరియర్ స్ట్రెస్, తనుష్కి బాగాలేదు, అఖిల్కి ఎగ్జామ్స్, సో మొత్తం మీద నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయి కాస్త డిప్రెషన్ వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది, నాకు పిచ్చెక్కేస్తుంది అనమాట. ఈ టైంలో అట్లా ఎనీ కాస్ట్ కొంచెం బ్రేక్ అయితే కావాలని మా వారిని అడిగా. సో అందుకే మేము అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము. బట్ కానీ ఏంటంటే ఇంకా ఆయన కుదరలేదు, మేమే వచ్చాము. బై గాడ్ గ్రేస్ ఏంటంటే తనుష్కి ఏంటంటే ఇయర్ టెస్ట్ కూడా చేయించామన్నారు డాక్టర్. ఇయర్ టెస్ట్లో ఏం ప్రాబ్లం లేదు, మెడిసిన్స్ తోటి అడినాయిడ్స్ అనేది తగ్గడం స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యాక మా సర్జరీ అయితే అవసరం లేదన్నారు. ఒక 1 month తర్వాత మళ్ళీ ఎక్స్రే తీసుకొని రమ్మన్నారు అనమాట. సో కాబట్టి ఇంకొక నెక్స్ట్ వీక్ అలా తనుష్కి ఎక్స్రే తీయించి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో పాపం వాడికి కూడా చాలా సఫర్ అయ్యాడు. వాడు అన్నాడు అమ్మ బోర్ కొట్టేస్తుంది ఎక్కడికన్నా వెళ్దాం అనేసి. నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నా. సో చాలా రోజులైంది మనం బయటికి వెళ్ళాను, ఈ ఇంటి పనుల వల్ల ఎక్కడికి వెళ్ళట్లేదు. సో కాబట్టి అలా రిలాక్సేషన్ కోసం మేము తిరువనంతపురం వచ్చామన్నమాట. కాబట్టి ఫుల్ ఆన్ రిలాక్స్ మోడ్లో ఉన్నాం. హడావిడిగా ఇది చూసేయాలి, అది చూసేయాలి, ఇది పరిగెత్తాలి, అది పరిగెత్తాలని అనుకోలేదు. ఈ వచ్చిన రోజు అయితే మటుకు మేము ఫుల్గా అసలు ఎక్కడికి వెళ్ళలేదు. పైగా మేము సాటర్డే వెళ్ళాం నైట్, సండే టెంపుల్ క్లోజ్ అంటండి, పద్మనాభ స్వామి టెంపుల్ క్లోజ్ అంట. సో కాబట్టి ఆ రోజు కూడా మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి లుల్లు మాల్కే వెళ్ళాం మేము. అండ్ హైదరాబాద్లో ఉన్న లుల్లు మాల్కి అయితే వెళ్ళలేదు, కానీ తిరువనంతపురంలో ఉన్న లుల్లు మాల్కి ఏం తనుష్ ఫుల్గా వెళ్ళాం కదా, ఫుల్గా వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే. అండ్ ఈ కర్డ్ చూసారా తనుష్కి బాగా నచ్చింది, స్వీట్ కర్డ్ కదా. స్వీట్ కర్డ్ ఎలా ఉంది నీకు, ఎలా అనిపించింది ఇక్కడ బ్రేక్ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్ బాగుంది కదా, కానీ డోనట్ బాగాలేదు, డోనట్స్ అవి కొంచెం బాగాలేదు, బట్ దోశ అమేజింగ్గా ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ టైం నేను పుట్టు నాకు ఏ స్టేట్కి వెళ్ళినా ఆ స్టేట్ స్పెషల్ ఫుడ్ తినడం నాకు ఇష్టం అండి, వెజిటేరియన్లో. పుట్టు నేను చాలాసార్లు చాలామంది వీడియోస్ చేయంగా మినీ షార్ట్స్లో చూస్తాను, అరే చేసుకోవాలనిపిస్తాను కానీ పెద్ద ప్రాసెస్. కానీ ఇక్కడ నేను పుట్టు టేస్ట్ చేశాను, నచ్చింది, ఓకేగా అనిపించింది అనమాట. అదే పెద్ద ఫ్యాన్ అవ్వలేదు. అండ్ తనుష్ నీకు ఇక్కడ ఒకటి మర్చిపోయా, ఫేవరెట్ ఏంటి ఇక్కడ ఈ హోటల్లో? మసాలా దోశ కాదు, దాంతోపాటు ఒకటి చాలా బాగా నచ్చిందని చెప్పావు, టమాటో చట్నీ. టమాటో చట్నీ చాలా బాగుంది, తనుష్కి బాగా నచ్చింది. సాంబార్ కూడా చాలా బాగుంది. సో ఇలా అయితే మేమైతే బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాం, నేను తనుష్. వెళ్ళిపోతున్న ఎండలో లులు మాల్కి వెళ్తున్నాం కదా, ఎండలో ఎదురుగునే కనిపిస్తుంది. సో ఇక్కడైతే మేము ఆటో ఎక్కి అయితే వెళ్తున్నామండి. మాకు ఆపోజిట్లోనే లులుమల్ కనిపిస్తుంది, కానీ ఎండ దారుణంగా ఉంది. నడిచి వెళ్ళి ఆ ఎండలో ఏదైనా వడదెబ్బ తగిలించుకోవడం ఎందుకు రిస్క్ అనేసి మేము ఆటో ఎక్కామన్నమాట. అండ్ ఇక్కడ ఆటో వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారండి. ఊబర్ యాప్ ఇక్కడ అవైలబుల్ ఉంది, బట్ కానీ మీకు ఎక్కడైతే ఆటో స్టాండ్స్ ఉంటాయో అక్కడ ఆన్లైన్లో మనం బుక్ చేసుకొని కనుక ఆటో వాళ్ళు వస్తే వాళ్ళతో గొడవ పెట్టుకొని మీరు అసలు ఎందుకు ఆన్లైన్ ఎంకరేజ్ చేస్తున్నారు, మా స్టాండ్స్ ఉన్నాయి ఇక్కడ, మా యూనియన్ ఉందనేసి అసలు నానా రచ్చ చేస్తున్నారనమాట ఆటో వాళ్ళు. సో అది కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. మీరు ఆటో స్టాండ్కి నియర్ బై కాకుండా కొంచెం అవతల ఉండి మీరు బుక్ చేసుకోవాలన్నమాట. ఆటోస్ బుక్ చేసుకుంటే
నాకు 2 సార్లు ఇలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది ఆటో బుక్ చేసుకోవడం వల్ల. క్యాబ్స్ అయితే ఏం ప్రాబ్లం లేదండి, క్యాబ్ మీరు హ్యాపీగా బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ షాపింగ్ మాల్లో అయితే నేను ఒక ఫ్రాక్ నచ్చి తీసుకున్నానండి. అండ్ తనుష్కి కూడా బోల్డ్ అని షార్ట్స్, యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్ కదా షార్ట్స్ నేను షాపింగ్ చేయలేదు, అక్కడ చాలా బాగున్నాయి ప్యాంతలూన్స్లో. సో నేను షాపింగ్ చేస్తాను అనమాట తనుష్ కోసం. వాడు ఏంటంటే ఈ ఫన్ జోన్లోకి వెళ్ళి ఆడుకుంటాని గొడవ చేశాడు. సరేలే పాపం వాడు చాలా రోజులు అయిందని వెళ్ళి వెకేషన్ కదా సో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు, హాలిడేస్ కదా అనేసి నేను వాడికి కార్డు తీసుకొని ఇచ్చేసాను అనమాట. వాడు అన్నాడు, అమ్మ నేను ఇక్కడ ఆడుకుంటా, నువ్వు వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకో అన్నాడు. బట్ నేను ఒక్క ఫ్రాక్ కొనుక్కున్న, మిగతా షాపింగ్ అంతా తనుష్ కోసమే చేశాను అనమాట. మాల్ చాలా బాగుందండి, అద్దరిపోయింది. కొత్త బ్రాండ్స్ అయితే ఏవో కొన్ని ఉన్నాయండి, అన్నీ మళ్ళీ సేమ్ మ్యాక్స్, ప్యాంతలూన్స్, సో ఇవే ఉన్నాయన్నమాట మాల్లో. బట్ అమేజింగ్ కలెక్షన్ ఉంది పిల్లలకైతే. తనుష్ కోసం అయితే ఒక 2-3 షర్ట్స్ అండ్ ఇంకా షార్ట్స్ ఎక్కువ తీసుకున్నాను నేను. అండ్ తర్వాత నాకు ఇంకా 2:30కి అరౌండ్కి గిడినెస్గా అనిపిస్తుంది, ఆకలి వేసేస్తుంది. ఇంకా వెళ్ళి తనుష్ ఎక్కడ ఉన్నాడో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెతుక్కొని నాన్న వచ్చేసి లంచ్ చేసి వచ్చాక మళ్ళీ ఆడుకుందాం అని చెప్పి వాడిని రమ్మన్నా అనమాట. సో వాడు చాలా ఎంజాయ్ చేశారంటే వచ్చాక చెప్తున్నాడు. ఏంటి తనుష్ నువ్వు ఎక్కువ ఎంజాయ్ చేసింది? రోలర్ కోస్టర్ చాలా బాగా ఎంజాయ్ చేశారంటే నన్ను రమ్మన్నాడు. బట్ కానీ తిన్నాక తిప్పేసి మళ్ళీ వామిటింగ్స్ అవుతానన్నా వద్దు అని చెప్పా, ఇద్దరం ఇంకా వెళ్ళలేదు. నెక్స్ట్ డే రోజు ఆ కార్డు ఉంటే వాడు వెళ్ళి మళ్ళీ ఆడుకున్నాడు అనమాట. వెజ్ ఒకటి కనిపించింది అనమాట మాకు, వెజ్ది రెస్టారెంట్ చిన్నది. సో అందులో వెజ్ బిర్యానీ తీసుకున్నాను. నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం అండి ఇంత మంచి బిర్యానీ తిన్నాను. జనరల్గా నేను బిర్యానీ అసలు బయట తినను కదా తనుష్, నేను బయట బిర్యానీస్ అంటే అస్సలు తినను, నాకు ఇష్టం ఉండదు. నా చేత్తో చేసుకున్న బిర్యానీ వాటికి నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ తనుష్కి కూడా బయట ఎక్కువ తిండు బిర్యానీ, వాడు నేను చేస్తేనే బిర్యానీ తింటాడు. అండ్ ఇక్కడైతే ప్లేస్ లేదండి, వెతుక్కోలేక అల్లాడిపోతున్నా. సండే కదా మాల్ మొత్తం జనాలు ఉన్నారు. సో మాకైతే లిటరల్లీ ఒక 10 minutes తర్వాత అయితే మాకు దొరికిందండి ప్లేస్ అయితే, టేబుల్ ఒకటి దొరికింది. అండ్ తనుష్ వచ్చి పన్నీర్ ఆనియన్ దోశ ఆర్డర్ చేసుకున్నాడు, వాడికి అది కూడా చాలా నచ్చింది. అసలు నేను ఈ బిర్యానీ మొత్తం అయిపోకటేనండి, అంత నచ్చింది నాకు ఇక్కడ బిర్యానీ. మీలో ఎవరన్నా తిరువనంతపురం వెళ్తే లల్లు మాల్ వెళ్తే ఈ ఒట్టు పూర అనే వెజిటేరియన్ దాంట్లో మీరు కనుక వెజిటేరియన్స్ అయితే బిర్యానీ మటుకు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. అండ్ ఈ పన్నీర్ దోశ కూడా బోత్ ఆర్ అమేజింగ్ అండి, చాలా బాగున్నాయి. లైఫ్లో ఇప్పుడు ఇంత మంచి బిర్యానీ బెస్ట్, ఇంత ఫైనల్గా నా లైఫ్లో ఇంత మంచి దోశ ఎక్కడ దొరకదు హైదరాబాద్లో. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫాలుదా నేషన్ ఉందండి. నాకు ఈ మధ్య ది మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే ఫాలుదాస్ అనమాట. సో నేను తనుష్ మినీ ఫాలుదాస్ ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ హెవీగా తిన్నాం కాబట్టి ఈ మినీ ఫాలుదాస్. నెక్స్ట్ మేము ఇంకొక హోటల్ చేంజ్ అవుతున్నాం అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకో హోటల్కి వెళ్తున్నాం, బీచ్ రిసార్ట్కి చెక్ ఇన్ అవ్వాలి. సో మేము ఆల్రెడీ ఇక్కడ ఓబై తామరలో చెక్అవుట్ చేసి లగేజ్ కింద పెట్టేసి మాల్కి వచ్చాము. సో మాల్లోనే మేము ఫుడ్ లంచ్ చేసేసి ఆ రిసార్ట్కి వెళ్దాం అనుకున్నాం. వెళ్ళాక చెక్ ఇన్ అయ్యాక అక్కడ మేము బీచ్ రిసార్ట్కి వెళ్ళాము. ఆ బీచ్ రిసార్ట్లో ఒక సాడ్ పార్ట్ జరిగింది కదా తనుష్. సో అక్కడ ఏంటంటే నా మొబైల్ బీచ్లో పడిపోయింది అనమాట. సో చాలా టెన్షన్ పడ్డాం. నా మొబైల్ దొరికిందా లేదా ఏం జరిగింది అనేది మొత్తం నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. సో ఈ వీడియో నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో మీరు చేసే లైక్ వల్ల, సబ్స్క్రిప్షన్ వల్ల బోల్డ్ అంత ఎనర్జీ వస్తుందండి కొత్త వ్లాగ్స్ చేయడానికి.